ఫ్రెండ్స్, టెక్నో నుండి వరల్డ్స్ బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ రాబోతుంది. టెక్నో ఫ్యాంటమ్ X2 Pro. దీనిలో అడ్జస్టబుల్ కెమెరా ఫీచర్ అయితే ఉంది. ప్రైమరీ 50 మెగాపిక్సెల్ సోనీ IMX సెన్సార్తో తీసుకొని రాబోతున్నారు. టెలిఫోటో లెన్స్ కూడా ప్రైమరీ 50 మెగాపిక్సెల్ యూజ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ ఫోన్లో రెండు 50 మెగాపిక్సెల్స్ ఒకటి 13 మెగాపిక్సెల్ ఇంక్లూడ్ చేశారు. వరల్డ్ క్లాస్ కెమెరా స్మార్ట్ ఫోన్ ఇది మన ఇండియాలో 40,000 సెగ్మెంట్ లాంచ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ ఫోన్లో పవర్ఫుల్ ప్రాసెసర్ MTD 9000 ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫోన్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ నా ఒపీనియన్తో పాటు డిస్కస్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఫోన్లో 6.8 ఇంచెస్ OLED ప్యానెల్తోని 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే స్మార్ట్ ఫోన్. ఓవరాల్గా డిస్ప్లే ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బెటర్గా అయితే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే స్మార్ట్ ఫోన్ అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అదిరిపోతుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు దొరికేది ఫ్లాగ్షిప్ డిస్ప్లే అని చెప్పాలి. అండ్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే MTD 9000 ప్రాసెసర్. ఇది 4nm టెక్నాలజీ. పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో రియల్లీ చాలా హై అండ్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్. ఇది 12GB వేరియంట్తో రాబోతుంది. అండ్ అక్కడ మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ కెమెరాస్ వచ్చేసి రెండు డ్యూయల్ 50 మెగాపిక్సెల్స్ యూజ్ చేస్తారు. ప్రైమరీ అండ్ టెలిఫోటో లెన్స్ రెండు మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇంకోటి వచ్చేసి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా 4K 60 FPS వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రో మోడల్ ఎక్కువ కెమెరా మీద చాలా ఫోకస్ చేసిన స్మార్ట్ ఫోన్. సామ్సంగ్కి అండ్ ఐఫోన్కి పిక్సెల్ స్మార్ట్ ఫోన్కి వీటికి కాంపిటీషన్గా తీసుకొచ్చిన బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి. అండ్ సెల్ఫీ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ ఫోన్లో మనకు 5160 mAh బ్యాటరీతో 45 వాట్స్ ఫాస్ట్ సపోర్ట్ చేసింది. అండ్ USB Type-C పోర్ట్తో వస్తుంది. బాక్స్లో మనకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కలర్ వేరియంట్స్గా ఉంటుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ఆఫర్ చేసే స్పెసిఫికేషన్స్. 40,000 అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సెగ్మెంట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ అండ్ మంచి కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండ్ మంచి కెమెరా సిస్టమ్. మెయిన్లీ ఆ అడ్జస్టబుల్ కెమెరా. ఇది ఎక్కువ షామీ లాంటి కంపెనీస్ ట్రై చేస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం టెక్నో కంపెనీ ట్రై చేసింది. సో ఈ ఫోన్ నా ఒపీనియన్ సూపర్ అన్నమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.